రీసెంట్‌గా స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేశారు గదా! మీరు చూసే ఉంటారు. చాలా బావుందండి. ఇన్‌ఫాక్ట్ వీళ్ళని చూసి ఇప్పుడు మనకున్న రియల్ అసెంబ్లీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఏపీ గవర్నమెంట్ స్టూడెంట్స్‌తో మాక్ అసెంబ్లీని కండక్ట్ చేసింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, దీని నుంచి మన ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష పెద్దలు నేర్చుకోవాల్సిన 4 విషయాలున్నాయండి. సో, ఒకటేంటంటే స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి ప్రతి సభ్యుని హక్కులను గౌరవించాలి. ప్రతిపక్ష, ప్రభుత్వ తేడా లేకుండా స్పీకర్ బిహేవ్ చేయాలి. రెండవది లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రతిపక్షాన్ని గౌరవించాలి. పర్సనల్ రిమార్క్స్ చేయకూడదు. ప్రజల సమస్యలను మాత్రమే డిస్కస్ చేయాలి. మూడవది ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకి ఖచ్చితంగా హాజరవ్వాలి. ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. సమావేశాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోకూడదు. ఇక నాలుగవది పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా, అంటే సభలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అసభ్య పదజాలాన్ని అస్సలు వాడకూడదు. సో మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్టు అక్కడ కూర్చున్నప్పుడు. సో ఈ 4 విషయాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు తెలుసుకుని కానీ ఫాలో అవ్వగలిగితే మనం ఎప్పుడూ చెప్పుకునే వికసిత్ భారత్ అనేది నిజమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.